ప్రతి మనిషి పుట్టుక మామూలుగానే ఉంటుంది. కానీ చావు మాత్రం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు జీవించిన పద్ధతిని బట్టి ఉంటుంది. మన జీవితం చాలా చిన్నది. దాన్ని తాత్కాలికమైన భావోద్వేగాలకు లోను చేసి మనం నరకప్రాయం చేసుకోకూడదు. మన జీవితమే శాశ్వతం కాదు. మరి దేనికోసం మన ఈ తాపత్రయం? మనం చేసే పనులే మనల్ని మరణించాక కూడా బ్రతికిస్తాయి. మీ జీవితంలో మీరు మాట్లాడే పదాలతో ప్రారంభమవుతుంది. మీ జీవితంలో సానుకూల విషయాలను, బలమైన విషయాలను మాట్లాడండి. మీ జీవితంలో ప్రేమ మరియు ఆనందాన్ని మాట్లాడండి, మరియు మీరు మరింత ప్రేమ మరియు ఆనందాన్ని గమనించవచ్చు. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు నీకే కాదు, నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తుంది. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంతిమ నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. మీరు చాలా బలంగా ఉండవచ్చు, కానీ కఠినమైన పరిస్థితుల్లో మీ జీవితంలోని విషాదాలను పంచుకోవడానికి మీకు ఎవరైనా అవసరం. అయితే మీరు భవిష్యత్తును గుర్తించగలిగేలా కొత్త మార్గాలను అన్వేషించగలగాలి. జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. జీవితంలో ఎక్కడైనా సర్దుబాటు చేసుకోవచ్చు, కాబట్టి మీ భావోద్వేగాలతో ఎవరు ఆడలేరు. మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఒక పరిస్థితి అవుతుంది సమస్య. మనసు సమతుల్యంగా ఉన్నప్పుడు పరిస్థితి ఒక సవాలుగా మారుతుంది. మనసు దృఢంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది. వేరే మనిషి పాత్రలో నటించడం కష్టమే, కానీ మన పాత్రలో జీవించడం అంతకంటే కష్టం. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, మరెన్నో బాధ్యతలు, ఇవన్నీ తట్టుకొని గుండె ధైర్యంతో ఎవడు జీవితాన్నిస్తాడో అతడే నిజమైన హీరో.